యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది, ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుంది. ఏడేండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది, ఏడేండ్లు లోకం మీదకు శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వార్తిల్లును, నీతి శాంతి వార్తిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ, వంగని మోకాళ్ళన్నీ, యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి,
చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు అనేకమైన పాటలు పాడి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహింపరచుకున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని యొక్క మహాకృప ద్వారా దేవుని ప్రజలమైన మనమందరం కూడా ఈ రీతిగా మరొకసారి స్థానిక సంఘ సహవాసమునకు నడిపించబడ్డానికి కృప చూపిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీకు అందరూ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సంతోషం. ఈరోజు మరలా మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం, నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరలా ఆ వాక్య భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుండి 14వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఎవరైతే బైబిల్ కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా చదవగలిగిన అవకాశం మీకున్నట్లయితే దయచేసి దేవుని వాక్యాన్ని తీసి దేవుని వాక్యం వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ 4వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఈ 4వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు రాకడకు సంబంధించిన సూచనలు మరియు మన యొక్క సిద్ధపాటు. రాకడకు సూచనలు మరియు మన సిద్ధపాటు. దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడు అని చెప్పి పాత నిబంధన భక్తులు ఎంతోమంది ప్రవచించారు. మనం ఆ ప్రవచనాలన్నీ కూడా క్రిస్మస్ అప్పుడు ధ్యానిస్తాం. ఆ యెషయా భక్తుడు చెప్పిన మాటను మరలా మీకు గుర్తు చేస్తున్నా. ఆయన మొదటిసారి రాబోతున్న మాటని ఉద్దేశిస్తూ కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది అనే మాటను మనము క్రిస్మస్ అప్పుడు ధ్యానిస్తాం. అది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకకు సంబంధించిన ప్రవచనం. అలాగే యేసుక్రీస్తు యొక్క జీవితమును గురించి ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం. 19వ కీర్తన, 20వ కీర్తన, 21వ కీర్తన, 22వ కీర్తన, 2వ కీర్తన, 96వ కీర్తన, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన కీర్తనలే. యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో కఠినంగా శిక్షించబడి చంపివేయబడబోతున్నాడని కూడా యెషయా భక్తుడు తన యొక్క పుస్తకములో రాయడం మనం ఆ గుడ్ ఫ్రైడే అప్పుడు చూస్తాం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, యేసుక్రీస్తు మనందరి రక్షణ కొరకు రాబోతున్నాడని చెప్పిన ప్రతి మాట కూడా పొల్లుపోకుండా నెరవేరింది అని చెప్పడం కోసం. అలాగే యేసుక్రీస్తు మనందరి కొరకు ఈ సిలువపై అనేకుల చేత అవమానపరచబడి శిక్షించబడబోతున్నాడు అన్న మాట కూడా పొల్లుపోకుండా నెరవేర్చబడింది అని చెప్పడం కోసం. అలాగే యేసు ప్రభు మరణించి తిరిగి లేపబడి మరలా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూస్తాం. నేను మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను, మీ హృదయములను కలవరపడనీయకుండి. నేను ఉండే స్థలము యొద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడం కోసం నేను మరలా మీకోసం రాబోతున్నాను. ఈ ప్రసంగం మొత్తం మీకు గుర్తుండకపోయిన పర్లా ఈ ఒక్క మాట గుర్తుంటే చాలు. ఏం తెలుసండి? యేసుక్రీస్తు నా కొరకు రాబోతున్నాడు. యేసుక్రీస్తు నా కొరకు రాబోతున్నాడు. నా కొరకు అన్న మాటలో ఎవరి కొరకు అనంటే, ఎవరైతే ఆయన సువార్త ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడి స్థానిక సంఘములో చేరి ఆయన బిడ్డలుగా ఆయన వాక్యము చేత కొనసాగుతూ ఉంటారో, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంటాడో, వాళ్ళు ఆయనతో సదాకాలం ఉండబోతున్నారు. వాళ్ళ కోసం దేవుడు రాబోతున్నాడు. ఈరోజు మనం చూస్తాం ఆ విషయాలన్నీ. మనము ఎలా సిద్ధపడాలి అనే విషయాలు మనం ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం. ఈ 4వ వచనం నుంచి
14 వచ్చిన వరకు మనం ఈ 4 నుంచి 14 వచ్చిన వరకు ఒక అంశాన్ని పెట్టాం. గుర్తుందా మీకు? ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు? రాకడకు సూచనలు, సిమ్టమ్స్, గుర్తులు. వాన వచ్చేటప్పుడు ముందే వస్తాయి, ఉరుములు మెరుపులు వస్తాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? వస్తే వచ్చింది అనుకుంటామా? ఓ వాన వస్తున్నట్టుంది, వాన రాబోతుంది అనడానికి మనం సూచనలు చూస్తాం. అలాగే యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనడానికి కూడా ఏముంటాయంటే సూచనలు ఉంటాయి. అవేంటో మనం ఇక్కడ చూస్తాం. అది మొదటిది. రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, ఇంకా రాకుండా ఏం చేస్తున్నాడు అనేది, ఎందుకు వెయిట్ చేస్తున్నాడు, ఎందుకు ఆయన ఇంకా రాకుండా వెయిట్ చేస్తున్నాడు అనేది మనం చూస్తాం. నెంబర్ 3, మూడవది, యేసుక్రీస్తు రాకడకు మనం ఎలా సిద్ధపడాలి. యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడన్న మాట మనం చూస్తాం. దానికి సూచనలు కూడా ఉన్నాయి అని చూస్తాం. తర్వాత ఎందుకు యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అనే విషయాన్ని చూస్తాం. మూడవది, యేసు ప్రభు రెండవసారి రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి అనే విషయాల్ని మనము చూస్తాం. మొదటి విషయం, బై ది వే నేను ఒక మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. ఈ ప్రసంగం మీ ముందుకు తీసుకురావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటి ఆ బలమైన కారణం అంటే, ఈ రోజుల్లో టీవీ ప్రసంగాలు మనం చూస్తున్నప్పుడు, అలాగే సోషల్ మీడియాలో మనం కొన్ని ప్రసంగాలు వింటూ ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రసంగాలు ప్రసంగిస్తున్నట్లుగా చూస్తాం. ఆ ప్రసంగాలు నేను కూడా కొన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను ఏ సంఘములో అయితే పరిచయం చేస్తున్నానో ఆ సంఘ విశ్వాసులు కూడా ఈ ప్రసంగాలను చూస్తే వాళ్ళు కూడా ప్రభావితమయ్యి తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన విషయాలు మీ ముందు పెడితే మీరు అవి విన్నప్పుడు ఇది నిజం కాదు అని మీరు గుర్తించి స్కిప్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ ప్రసంగాన్ని మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది. అర్థమవుతుందండి? ఎక్స్పైరీ ట్యాబ్లెట్ వాడితే మనకెంత ప్రమాదమో, అలాగే దేవుడు సూచించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా బోధ చేయకుండా ఇంక ఏదేదో చెప్పడం వల్ల వారికి అంత ప్రమాదం ఉంది అని మనం గుర్తించాలి. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రాబోతున్నాడు అన్న మాట ఎంతో సత్యం. దానికి లేఖన ఆధారాలు ఎన్నో ఉన్నాయి, సమాజంలో కూడా ఎన్నో రుజువులు ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. నెంబర్ 1, మొదటిది, రాకడకు సంబంధించిన సూచనలు, సిమ్టమ్స్, గుర్తులు ఏంటి? యేసు ప్రభు వచ్చే ముందు ఏం జరుగుతాయి, యేసు ప్రభు వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనపడతాయి అనంటే అక్కడ కొన్ని విషయాలు గుర్తు చేశాడు. మొదటి విషయాన్ని మనం గుర్తు చేద్దాం. సూచనలు ఏంటో. మొదటి సూచన 4వ వచనం 5వ వచనం చదువుతారండి ఎవరైనా? యేసు వారితో ఇట్లన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఏమన్నాడండి? ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభు? రాకడ సమయంలో మీరు మోసపరచబడే ప్రమాదం ఉంది. నెంబర్ 1, మోసపరచబడే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఎట్లా అంటే, ఇప్పుడు ఎక్స్పైరీ ట్యాబ్లెట్ గురించి నేను గుర్తు చేశా కదా మీకు. ఆ స్టిక్కర్ చెరిపేసి డేట్ మార్చడం అని అర్థం. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చాలా అబద్ధ బోధలు అనేవి భూమి మీదకి రావడం మనం కన్నులారా చూస్తున్నాం. ఇది దేనికి సూచన అంటే, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు అనడానికి మొదటి సూచన. ఏమంటున్నాడు అక్కడ? మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం మోసపరచబడకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలా? ఉదాహరణకి బ్యాంకులో ఒక ట్రైనింగ్ ఇస్తారంట. ఏమని ఆ ట్రైనింగ్ ఇస్తారంటే, డూప్లికేట్ నోటుని ఫైండ్ అవుట్ చేయడం కోసం, డూప్లికేట్ నోటుని కనిపెట్టడం కోసం బ్యాంకులో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారంటే, ఒరిజినల్ నోటు ఎలా ఉందో చూపిస్తారట. ఒరిజినల్ నోటు ఎలా ఉంటుందో తెలిస్తే దానికి కొన్ని గుర్తులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు 500 రూపాయల కాగితం వేసి దానికి నెంబర్ 1, నెంబర్ 2 అని చెప్పి కొన్ని గుర్తులు వేసి ఉంటారు. మీరు చూడొచ్చు వాటిని. దాని పక్కనే డూప్లికేట్ నోటు కూడా పెట్టుంటారు. మనం చూసినప్పుడు మనకేమర్థమవుతుందంటే, ఒరిజినల్ నోటు ఎలా ఉంటుందో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా ఏం తెలుస్తుంది? డూప్లికేట్ నోటు తెలిసిపోద్ది. అర్థమవుతుందా? అంటే ఏమర్థం చేసుకుంటున్నాం మనం?
మోసపరచబడకుండా మనం ఉండాలి అంటే అంత్య దినాలలో యేసు ప్రభు రాకడ అప్పుడు మోసపరచబడే పరిస్థితులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనము మోసపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం జాగ్రత్త తీసుకోవాలి. సిద్ధపడడం గురించి నేను చెప్పేటప్పుడు వాటిని మీకు గుర్తు చేస్తా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో. జాగ్రత్త తీసుకోవాలి. అలా జాగ్రత్త తీసుకోవడానికి మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే సత్యమైన వాక్యం. ఏంటండి? సత్యమైన వాక్యం. సింపుల్. వాళ్ళు కూడా చెప్పేది వాక్యమే కదా మరి. డూప్లికేట్ నోట్ని చూసినప్పుడు అది కూడా ఒరిజినల్ నోటుగానే కనిపిస్తుంది. అబద్ధ బోధకులు ఏమంటారు? వేరే మతంలో ఉండరు. వేరే మతంలో ఉంటే చూసి చెప్పేస్తాం మనం. ఇప్పుడు ఉదాహరణకి మేకకి గొర్రెకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనం పరీక్షలు ఏం చేయబడలే, చూసి చెప్పేయచ్చు. అదే ఆ మేక గొర్రె చర్మం కప్పేసుకుంది అనుకోండి, గొర్రె వేషం వేసుకుంది అనుకోండి, గొర్రె అనుకుంటాం. కానీ దాని గొంతు వినబడినప్పుడు అది గొర్రెనా లేకపోతే మేకనా తెలియపరచబడుతుంది. ఏమర్థమైంది మీకు? మోసపోకుండా ఉండాలినంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి తెలుసండి? వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ నిలబడి, లేకపోతే టీవీలో నిలబడి, లేకపోతే సోషల్ మీడియాలో సెల్ ఫోన్లో నిలబడి ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు మీరు చేయాల్సిన పరిశీలన ఏంటి తెలుసా? ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం బైబిల్లో ఉందా? బైబిల్ తీయాల్సిన అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. జాగ్రత్త, ప్రమాదం అది. బైబిల్ అంతా నా బుర్రలో ఉందని చెప్తున్నారు. జాగ్రత్త, ప్రమాదం అది. ఇప్పుడు ఉదాహరణకి మీ చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాలా? ఇంకా అవసరం లేదు కదా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మీరు ఎలా వినేయచ్చు. మరి మీ చేతిలో బైబిల్ ఎందుకు పెట్టాలా? మీరు చదవని ఎందుకు చెప్పాలా? 4వ వచనంలో మీరు చదివారు, ఎవరును మిమ్మల్ని మోసపుచ్చపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను చదవచ్చు కదా. చదివించాల్సిన అవసరం కూడా ఏముంది? నేను చెప్పేయచ్చు కదా. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది అని చెప్పి నేను చెప్పేయచ్చు కదా. మీరు ఎందుకు చూడాలా? పాస్టర్ గారు చెప్పే వాక్యం మాట అది ఆయనకి సంబంధించిందా లేకపోతే దేవుడికి సంబంధించిందా అనడానికి రుజువేంటి తెలుసండి? లేఖన ఆధారం. నేను చెప్పే ప్రతి మాట వాక్యముతో రుజువుపరచబడాలి. అది మనం చేయొచ్చు. అది మనం తీసుకునే జాగ్రత్త. ఎవరైనా కూడా కళ్ళబుల్లి కబుర్లు చెప్తూ, తర్వాత జోకులు చెప్తూ, నవ్విపిస్తూ, తర్వాత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ, ఇప్పుడు ఈ కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ టీటీని వాయించేటట్టు వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కీబోర్డు వల్ల ఏడుస్తున్నావు కానీ యేసు ప్రభు మీద ప్రేమతో కాదు. అది అర్థం కాదు. దాన్ని ఏమంటామంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం. నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన నువ్వు కీబోర్డు వల్ల కన్నీరు కార్చినావు నువ్వు. అది సంగతి. సో ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని భ్రమ పట్టించడం, మనుషుల్ని తప్పుదారి పట్టించడం, మనుషుల్ని మోసపుచ్చడంతో సమానం. అర్థమవుతుందండి? ఎవరును ఈ అంత్య దినాల్లో మిమ్మల్ని మోసపుచ్చపడకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్న మాటకు అర్థాలు అవే. అర్థమవుతుందండి? ఎవరు ఏ వాక్యం చెప్పినా దానికి ఏది రుజువు? వాక్యం రుజువు. అందుకనే మేకనా గొర్రెనా తెలియాలంటే మనం ఏం టెస్ట్ చేయాలన్నాము? గొంతు గుర్తుపట్టాలి. స్వరాన్ని వింటే సరిపోతుంది. అనేకులు నా పేరిట వస్తారు, నేనే క్రీస్తునని చెప్తారు. తర్వాత వచ్చినాం కదండి, చదువుతారా? అనేకులు నా పేరిట వచ్చి, ఎవరి పేరిట వస్తారండి? యేసుప్రభు పేరిటే వస్తారు. వాళ్ళు కూడా నేను కూడా యేసుప్రభు సేవకుడినే అంటారు. డూప్లికేట్, నేను కూడా ఒరిజినల్ నోటే అని చెప్తారు. కానీ కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు కనుక మనం అప్లై చేస్తే వాళ్ళు నిజంగా దేవుని సేవకులా లేకపోతే తమకు తామే సేవకులా? అర్థమవుతుందండి? వాళ్ళు దేవునికి మహిమను తెచ్చే సేవకులా లేకపోతే తమ పోషణ కోసం, పొట్టకూటి కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళ అని మనకు తెలియపరచబడుతుంది. అర్థమవుతుందా? వాళ్ళు దేవుని కోసం సేవ చేస్తున్నారా? మన కుటుంబాల బాగు కోసం, మన మార్పు కోసం, దేవుని పోలికలోనికి మార్చడం కోసం ఎన్ని ఎదురైనా భరిస్తూ సేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు లేదు, నెల తిరిగే శ్రమకి వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో సేవ చేస్తున్నారా అనేది మనం పరిశీలన చేయాలి. అర్థమవుతుందండి? పాస్టరల్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంత మాత్రమే కాదు, ఇది ప్రీషియస్ గిఫ్ట్ అండ్ ఆల్సో ఇది ఎంతో విలువైన గొప్ప భాగ్యం
దేవుని పక్షాన్ని నిలవబడి దేవుని గురించి అనేకులకు ప్రకటించడం. ఏం చెప్తున్నట్టు తెలుసా? అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తు నేను చెప్తారు. ఇదిగో నేను క్రీస్తు యొద్దకు నడిపిస్తానని కూడా కాదట, నేనే ఆయనను అని చెప్తారట. చూడండి, ఏమంటారు, బ్రన్హామ్ అనే బోధ ఉంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ప్రపంచంలో 7 రకాల పెద్ద అబద్ధ బోధలు ఉంటే వాటిల్లో టాపెస్ట్ అబద్ధ బోధ ఇదే. ఏం తెలుసండి? బ్రన్హామిజం. బ్రన్హామ్ అని ఆయన 1900 సంవత్సరంలో ఉంటాడు. ఆయన ఒక సేవకుడు మాత్రమే. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో యేసుక్రీస్తు పోలికలు ఈయనలో ఉన్నాయి చూడండి అని చెప్తారు. మేబీ ముత్కూరుకు వచ్చిందో లేదో ఆ ప్రమాదం నాకు తెలియదు, కానీ అసలు యేసుక్రీస్తు ప్రభుకి రూపమే లేదని బైబిల్ చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభుకి ఆకారమే లేదని బైబిల్ చెప్తుంటే పోలికలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ క్యాలెండర్ కూడా చూడండి, మీరు మేఘం వేసి ఉంటారు. మేబీ మీరు, నేను చాలా దగ్గరగా చూసినా కాబట్టి, ఆ సహోదరులతో కొంతకాలం జర్నీ చేసిన కాబట్టి నేను అన్ని పరిశీలన చేసిన. మేఘం వేసి ఏం చేస్తారు తెలుసండి? వాళ్ళు ఇదిగో యేసు ప్రభు బొమ్మ పెట్టి, ఇదిగో ఆయనలాగే ఇదిగో ఈయన ఉన్నాడు చూడండి అని చెప్తారు. ఎవరంటే ఆయన బ్రన్హామ్, విలియం మ్యారియం బ్రన్హామ్. ఆయనే ఈయన అని చెప్తారు. యేసు ప్రభు పోలికలను ఈయనలో ఉన్నాయి చూడండి అంటే అర్థం ఏంటి? ఈయనే యేసు ప్రభు, ఈయనే దేవుడు, మీరు ఈయన్ని ఆరాధించండి, అది అర్థం. అనేకులు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. అది మొదటి విషయం. అంత్య దినాల్లో ఏముంటుందంట? మొదటి సూచన, మోసపుచ్చబడతాడు. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోకుడి అన్నాడు దేవుడు. మోసపోవద్దు. సత్యాన్ని తెలుసుకోండి, వాస్తవాన్ని పరిశీలన చేయండి. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, ఏది దేవునికి దగ్గర చేసే బోధ, ఏది మమ్మల్ని అవసరానికి వాడుకునే బోధని మీరు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరిని పడితే వాళ్ళని వెంబడించొద్దు. ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యాన్ని నమ్మొద్దు. ఇంకో మాట చెప్తా చూడండి, నేటి దినాలలో సద్బోధకులే దుర్బోధకులు, దుర్బోధకులే సద్బోధకులుగా చలామణి అవుతున్న నేటి దినాల్లో. ఏంటట? సద్బోధకులు అంటే సత్యాన్ని ప్రకటించే సేవకులు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. వాళ్ళ దృష్టిలో విశ్వాసులు వాళ్ళని వెంబడించరు, వాళ్ళని అవమానపరుస్తారు, వాళ్ళని దూషిస్తారు. ఎందుకంటే ఎనసొంపకుండా వాళ్ళ మాటలు. అర్థమవుతుందండి? ఇర్మియాని వెంబడించలేదు, ఏజ్గేల్ని వెంబడించలేదు. ఇలా ఎంతోమంది సేవకులను వాళ్ళు విసర్జించారు. దేవుడు వాళ్ళ ఇర్మియా గ్రంథం, ఏజ్గేల్ గ్రంథం మనం చూస్తే ఏమర్థమవుతుందంటండి, దేవుడు వాళ్ళ మీదకి కోపాగ్ని కురిపించి శిక్షిస్తూ అటువంటి పరిస్థితులు వాళ్ళకి వస్తూ ఉంటే, కొంతమంది అబద్ధ బోధకులు ఏం చేస్తారు తెలుసా? మీకు ఏ ఇబ్బంది ఉండదు, మీకు ఏ కష్టం రాదు, మీకు ఏ నష్టం రాదు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్తారట. ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వెంబడించడం ప్రారంభిస్తారంటే వీళ్ళు. ఇర్మియా వచ్చి వీధుల్లోకి వచ్చి విలపిస్తాడు, ఏడుస్తాడు, గుండెలు బాదుకుంటుంటాడు, వీధి తిరిగి. ఎందుకు తెలుసా ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయో? దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు కాబట్టి ఇప్పటికైనా మీరు దేవుని తిరగండి అంటే ఈయన మాటినేవాళ్ళు కదట. తేడా గమనించారండి? సో అంత్య దినముల యందు మోసపుచ్చబడే పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ క్రైస్తవ్యానికి సంబంధించినవండి. అర్థమవుతుందా? క్రైస్తవ్యానికి సంబంధించినవి. మోసపుచ్చబడే పరిస్థితులు వస్తాయి. అనేక అబద్ధ బోధలు సమాజంలోకి వస్తాయి. అబద్ధ సువార్తలు కూడా సమాజంలోకి వస్తాయి. అర్థమవుతుందండి? అబద్ధ సువార్త గురించి నేను చాలా ప్రసంగాల్లో మీకు గుర్తు చేశాను. అబద్ధ సువార్త అంటే ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా చూడండి. ఇక్కడ కూడా మీకు అక్కడ వాక్య లేఖనం రుజువుపరచబడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పిన అబద్ధ సువార్త గురించి ఎగ్జాంపుల్ చెప్పిన 9వ వచనం ఒకసారి చదువుతారండి. 9వ వచనం. ఎవరు చంపబడతారు, ఎవరు ద్వేషించబడతారు? మీరు అన్నారు కదా. ఎవరు మీరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ఆయన బిడ్డలు, ఆయన కొరకు సిద్ధపడుతున్నవారు. అంతేనండి? రైట్. ఎప్పుడు? అంత్య దినములందు, చివరి దినాల్లో. ఏమర్థమైంది? యేసుక్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచిన బిడ్డలు అంత్య దినముల యందు హింసించబడి చంపబడతారు. అంత మాత్రమే కాదు, ద్వేషించబడతారు కూడా. ఓకే, ఇది సత్యం. ఎట్లా చెప్పినారు సార్ సత్యం అంటే? లేఖన ఆధారం ఉంది, మనం వచ్చినాం చదివాం. అయితే ఈ రోజుల్లో బోధ ఎలా ఉంది? యేసు ప్రభుని నమ్ముకుంటే నీ కష్టాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ రోగాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే నీ అప్పులు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అని చెప్తున్నారు. అసలు యేసు ప్రభు ఈ సందర్భాన్ని ఎందుకు స్టార్ట్ చేసినాడు? అసలు ఒకసారి 1వ వచనం 2వ వచనం చదవండి.
ఆ, 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 ఆ. ఒక్క నిమిషం ఏం చేశారండి? ఒక దేవాలయం కట్టినారు. ఆ దేవాలయం యొక్క కట్టడాన్ని మెదక్ చర్చి దగ్గరికి వెళ్తే, ఇదిగో ఈ గ్లాసు పలానా దేశం నుంచి తెప్పించింది, ఇదిగో ఈ రాయి పలానా దేశం నుంచి తెప్పించింది, ఇదిగో ఈ కొయ్య పలానా దేశం నుంచి తెప్పించింది అని చూపిస్తారు వాళ్ళు. అట్లా వీళ్ళు చూపించడం స్టార్ట్ చేసినారు. ఓకే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలవకుండా పడద్రోయబడిపోద్ది. పీజులు ఇరిపినాయి. ఏందిరా, ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన వంటివే, జపాన్ నుంచి తెచ్చిన వంటివే, జర్మనీ నుంచి తెచ్చిన వంటివే, అక్కడ ఈ స్పెషల్ ఆ స్పెషల్, ఆ కొయ్య ఈ కొయ్య, ఆ రాయి ఈ రాయి చెప్పి తెచ్చిన మేమంటుంటే, రాయి మీద రాయి ఒక్కటైనా నిలవబడకుండా మొత్తం పడిపోద్దటం. ఏంది ప్రభువా? వీళ్ళకి అర్థం కాల. అప్పుడు వాళ్ళు అడిగారు ఆయన్ని ఏమని? నెక్స్ట్ చదవండి. మీతో నిశ్చయంగా చెప్తున్నాను వార్తలను. అప్పుడు 3వ వచనం. ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంటే యేసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏ పని లేకుండా హ్యాపీ కూర్చో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చి, ప్రభా నువ్వు ఇంతకుముందు ఈ రాయి మీద రాయి ఒకటి కూడా పడిపోద్దని అన్నావు కదా, ఇవన్నీ ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమని అడిగారు. అది కాంటెక్స్ట్, అది సందర్భం. అర్థమవుతుందండి? ఏమర్థమైంది మీకు ఈ పాయింట్? దేవాలయం అంటే చర్చి గురించి మాట్లాడుతున్నారు. అక్కడ చర్చి బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. చర్చ్ బిల్డింగ్ ఇదిగో ఎంత ఖర్చు పెట్టాం తెలుసా, మేము ఎంత కానుక ఇచ్చింది తెలుసా, ఎంత ఇబ్బంది పడ్డాం తెలుసా, ఎంత కష్టపడి కట్టాం తెలుసా. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఒక్క కూలి మనిషి లేకుండా కట్టినాం అని చెప్తుంటా. ఆ పదాన్ని నేను ఎంత కట్టినా ప్రభు ఏమంటే తెలుసా, అది ఒక రోజు ఉండదు. చర్చి బిల్డింగే ఉండదంటుంటే మరి ఇల్లు వాకిలి పరిస్థితి ఏందమ్మా, ఎకరాల పరిస్థితి ఏందమ్మా, ప్రాణం పరిస్థితి ఏందమ్మా, శరీరం పరిస్థితి ఏందమ్మా? అది సత్యం కదా. నేను ఏం చెప్తున్నా? డిఫరెన్స్ చెప్తున్నా, తేడా చెప్తున్నా. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ? సింపుల్ విషయం. నిజమైన బోధ, దేవుడు ఈ లోకంలో నిన్ను స్థిరపరుస్తాడు. అబద్ధ బోధ, దేవుడు నిన్ను లోకంలో స్థిరపరుస్తాడు, దీవిస్తాడు, అన్నీ ఇస్తాడు, నీకు ఏ కష్టం రానికుండా నీకు కూర్చోబెట్టి సాగుతాడు. ఎంత బాగుంది. నిజమైన బోధ అని తెలుసండి, నువ్వు ఈ లోకంలో శాశ్వతం కాదు, నువ్వు ఈ లోకంలో స్థిరం కాదు. నువ్వే ఈ లోకంలో స్థిరం కాదని అంటుంటే, నిన్ను ఆ లోకం తీసుకెళ్ళడానికి నేను ఈ భూమి మీదకి వచ్చినని చెప్తుంటే, ఈ లోకం నీకు మంచిది కాదు, ఈ లోకం నీకు క్షేమం కాదు, ఈ లోకం నీకు పాపమునిచ్చింది, మరణాన్నిచ్చింది, కాబట్టి నువ్వు ఈ లోకంలో ఉండకూడదు, పరలోకములో ఉండాలి, అక్కడ తీసుకెళ్ళడం కోసం నీకోసం నేను చనిపోయినని వాక్యం చెప్తుంటే, తిరిగి లేచానని వాక్యం చెప్తుంటే, నేను నీకోసం స్థలం సిద్ధపరచ వెళ్తున్నా. ఆల్రెడీ ఒక స్థలం ఉంది కదా, ఉళ్ళ మనకు 12 ఎకరం 20 ఎకరం ఏదో ఒక ఎకరం ఉళ్ళ మనకు ఏదో ఒక ఇల్లు ఉంది కదా, మరి ఇంకో ఇల్లు దానికి మనకు ఏమర్థం మీకు? ఇప్పుడుంటున్న జీవితములో కలిగి ఉన్నవన్నీ మనకు క్షేమకరం, అది కదా సత్యం, అది కదా చెప్పాలా. అది చెప్తే రావు కదా నువ్వు, అది కదా సమస్య. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీ రోగం ఎట్టపోతే తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తారు, నీ అప్పులు ఎట్టపోతే తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తారు, నీకు పెళ్ళి ఎలా అవుతుంది తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తారు, నీకు పిల్లలు ఎలా పడతారు తెలుసా అని చెప్పడం స్టార్ట్ చేస్తారు. అందుకనే అట్టికాయలు అభిషేకించడం, యాపిల్కాయలు 30 రూపాయలకి అమ్మడం. వినట్లేదా మీరు ఇవన్నీ? చూడట్లేదా మీరు ఇవన్నీ? నేను అబద్ధం చెప్తున్నానా? ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తే ఆధారాలతో సహా చూపిస్తాను. నేను అరటికాయలను అభిషేకించే పరిచర్య, యాపిల్కాయలను అభిషేకించే పరిచర్య, పెన్నులను అభిషేకించే పరిచర్య. మనిషికే దిక్కు లేదు, పెన్నుకి అభిషేకం వస్తుందా? నువ్వు బడికి పోకుండా ఆ పెన్నుతో మీరు రాజైతే పాస్ అయిపోతావా? ఏంది? ఏమర్థమైంది మీకు ఈ మాట? సో నేనేమి చెప్తున్నా తెలుసండి మీకు, ఏది అబద్ధ బోధ, ఏది సత్యబోధ మీరు పరిశీలన చేయండి, మోసపోవద్దు. మీరు ఎక్కల కష్టాన్ని తీసుకెళ్ళి ఏమంటారు, బూడిదలో పోసిన పన్నీరుగా చెయ్యొద్దు అట్లా. నెంబర్ 1, అంత్యదినముల యందు మోసం జరుగుతుంది, మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు. నెంబర్ 2, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదువుతారు మళ్ళీ. మరియు అంటే ఇంకొన్ని చెప్తున్నాడు, అంత్యదినముల యందు ఇంకొన్ని సూచనలు. 2వ సూచన చెప్తున్నాడు, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే
రాదు. 8వ వచనం చదివేయండి. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఏమర్థమైందండి? నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడకు రెండవ సూచన ఏంటంటే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధ సమాచారాల గురించి మనం టీవీ 9లో, సాక్షిలో, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో ఇట్లా చూస్తాం. ఈ రోజుల్లో చూసినారండి, మనం న్యూస్ పెడితే చాలు, అక్కడ వీళ్ళ మీద బాంబులు వేసినారు, వాళ్ళు వీళ్ళ మీద బాంబులు వేసినారు, సరిహద్దుల మీద సైనికుల్ని కాల్చి చంపేసినారు, సరిహద్దుల్లోకి చొడబడ్డారు. ఇవే కదా వింటున్నాం, మనం న్యూస్లో చూస్తున్నాం. ఏమర్థమైంది? అంత్య దినములు చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే యేసు ప్రభు భూమి మీదకి రాబోతున్న దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. మనం చిన్న వయసులో ఈ యుద్ధాలకు సంబంధించిన వార్తలు చాలా తక్కువ విన్నామేమో. ఇప్పుడు నెలకు ఒక వార్త వింటున్నాం. ఆ దేశం మీదకి ఈ దేశం పోయిందని, ఆ రాజ్యం, అప్పట్లో రాజ్యం, ఇప్పట్లో దేశం. అప్పట్లో రాజ్యాలు, రాజులు, ఇప్పట్లో ప్రభుత్వాలు, నాయకులు. అందుకని రాజ్యముల మీదకి రాజ్యం అనే పదం వాడారు. ఆ దేశం మీద నుంచి ఈ దేశం మీదకి ఆ దేశం వచ్చిందని, ఆ దేశం మీదకి ఈ దేశం వెళ్ళిందని చెప్పి, ఆ దేశం మీద ఈ దేశం బాంబులు వేసిందని చెప్పి మనం చూస్తూ ఉన్నాము వార్తల్లో. అర్థమవుతుందండి? మీరు ఈ మధ్యకాలంలో ఇమేజ్ మేబీ చూసి ఉండొచ్చు, లేకపోతే నేను మీకు మన గ్రూప్లో పెట్టే ప్రయత్నం చేస్తా. రావణాసురుడులాగా 10 తలకాయలు పెట్టి 10 రాజ్యాల పేర్లు పెట్టి 10 రాజ్యాల అధినేతలు తలకాయలు పెట్టి ఆ పగ్గాలన్నీ ట్రంప్కి ఇచ్చినారు. ఆ ఇమేజ్ మేబీ మీరు చూసి ఉండొచ్చు. చూడకపోతే నేను మరలా మీకు పెట్టే ప్రయత్నం చేస్తా. అంటే దాని అర్థం ఏంటంటే 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు దాన్ని ఈరోజు అనుకుని పాపం వాళ్ళు భ్రమపడుతున్నారు. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 10 రాజ్యాలు కలగలిపి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధంకి వెళ్తాయి. అది ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలం. అప్పటికి సంఘం భూమి మీద ఉండదు. సంఘం మధ్యాకాశంలో ఎత్తబడుతుంది. 7 ఏళ్ల గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మధ్యాకాశంలో, 2వ ఆకాశంలో ఉంటుంది. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? భూమి మీదే ఉన్నాయి. ఎట చెప్పారు? మేము ఉంటే అనాలా? ఏమో అంటారా? మనం ఉన్నాం కదా భూమి మీద, మనం ఇంకా సంఘంగా కొనసాగుతున్నాం భూమి మీద. సంఘం ఇంకా ఎత్తబడలేదు. ఎత్తబడిన తర్వాత కదా 7 ఏళ్ల శ్రమల కాలం. 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత కదా 10 రాజ్యాలు ఏకమయ్యేది. ఇప్పుడు వీళ్ళు ఫోటో పెట్టేసి ఎందుకు? పబ్లిసిటీ కోసం. పబ్లిసిటీ వస్తే వ్యూవర్షిప్ వస్తుంది, అంతే. వాళ్ళకి వాక్యం తెలియదు, కానీ ప్రజల్ని ఆకర్షించడం కోసం ఆ ఫోటోలు పెడితే, అరే ఏది ట్రంప్ ఏడోడేది, ట్రంప్తో ఏం పని నీకు అసలు? యేసు ప్రభుతో పని నీకు అసలు? ఆ దేశపు నాయకుడితో ఈ దేశపు నాయకుడితో నరేంద్ర మోడీతో నీకేం పని? వాళ్ళు ఫోటోలు పెట్టి కదా వాక్యం చెప్పాల్సింది. యేసు ప్రభు ఫోటో పెట్టి కదా వాక్యం చెప్పాల్సింది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఆ తమ్నెయిల్ చూసినప్పుడు వీళ్ళు దానికి ఆకర్షితులై ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అదంతా వినడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది వాళ్ళు చేసే పని. మన టైం వేస్ట్ అవుద్ది. మోసపోబాక. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. రాజ్యముల మీదకి రాజ్యములు వస్తాయి. కానీ ప్రభు చెప్తున్న మాటని తెలుసా? అయినా మీరు కలవరపడాల్సిన అవసరం అంతము వెంటనే రాదు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా నేను మిమ్మల్ని భద్రపరుస్తూనే వస్తా. దేవునికి మహిమ కలుగును గాక. 2వ సూచన ఏంటా? 2వ సూచన యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి, కరువుల గురించి, భూకంపాల గురించి మనము వింటాం. అర్థమవుతుందండి? అది 2వ విషయం. నెంబర్ 3, 3వది 9-10 వచనం. ఇందాక చదివాం కదా మనం. 3వది 9-10 వచనం చదవండి. 3వ సూచన. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఒకరినొకడు అప్పగించి ఒకరినొకరు ద్వేషిస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరిగే పనులు? రాకడలో, యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉన్నప్పుడు జరిగే సూచన. ఏంటి ఆ సూచన? ఆ మూడో విషయంలోనే 2 విషయాలు ఉన్నాయి. ఏంటి తెలుసండి? మొదటిది, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు, సేవకులు కానీ విశ్వాసులు కానీ హింస పొందుతారు, హింసింపబడతారు. నెంబర్ 2, ద్వేషింపబడతారు. హింసింపబడతారు మరియు ద్వేషించబడతారు. హింసించబడుతున్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పుడు జరిగే పని ఏం తెలుసా అండి? విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది?
విశ్వాసానికి పరీక్ష జరుగుతుంది. ఉదాహరణకి మనం జూన్ 12వ తారీఖు నుంచి ఏప్రిల్ దాకా పిల్లల్ని స్కూల్ ఫీజు కట్టి బాక్స్ ఇచ్చి నోట్సులు ఇచ్చి అన్నీ ఇచ్చి పంపిస్తామండి. వాళ్ళు నిజంగా బడికి పోయినారా లేదా, బాగుపడతారా లేదని ఎట్లా తెలుస్తుంది మనకు? ఎటు చేస్తుందండి? ఎండాకాల సెలవులు ఇచ్చే ముందు ఒకటి చేస్తారు వాళ్ళు. అయ్యోర్లు ఏం చేస్తారండి? పరీక్ష పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు. అప్పుడు నిజంగా వాళ్ళు బడికి పోయినారు లేదా, నిజంగా వాళ్ళు చదివినారు లేదా, బాగుపడతారు లేదా, ప్రయోజకులు అవుతారు లేదని పరీక్ష తేల్చేస్తుంది. పరీక్ష తర్వాతే ప్రమోషన్ కూడా వస్తుంది. ఏ ప్రమోషను? హయ్యర్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు పరీక్ష కావాలంటారా వద్దట్రా? ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. గేట్లు తీసేసినాం, నేరుగా వచ్చేసినాం, ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోతున్నాం. రేపు అప్పుడు మనం క్రైస్తవులమా కాదో తెలియదు. గేట్లు వేసేస్తారు, అప్పుడు తెలుస్తుంది నిజంగా మనం క్రైస్తవులమా కాదు. ఇంకేం మీకు తెలుసా అండి? కరోనాలో కూరగాయలు కొనుక్కోకుండా ఉన్నామా మనం? కూరగాయలు కొనుక్కోకుండా ఉంటే ఏడాది కట్టేస్తాం. కరోనాలో బీకట్టు కొనుక్కోకుండా ఉన్నాం మనం? కొనుక్కున్నాం. కరోనాలో ఏం ఆగింది చెప్పండి? డ్యూటీలు చేయకుండా ఉన్నామా? ఆన్లైన్లో చేసినాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఏం ఆగింది ఒకటి చెప్పండి? చర్చికి పోవడం తప్ప అన్నీ జరిగాయి. ఒక అక్క, సార్ చర్చికి పోయి ఎన్ని రోజులైందో, చర్చికి తలుపులు వేసేసారు. ఇక ఏమంటారు, చర్చికి మేము పోయే లోపల చర్చి తలుపులు తీస్తారో లేదో అని అనింది. ఎంత ఆశ అక్కకి! దేవుణ్ణి ఆరాధించడం ఎంత ఆశ, దేవునికి ప్రార్థన చేసుకోవడం ఎంత ఆశ, దేవుని వాక్యం వినడం ఎంత ఆశ అక్కకి అనుకున్నాం. లాక్డౌన్ ఎత్తేసారు కదా, ఇప్పుడు చర్చికి రాదు. లాక్డౌన్ చేసినప్పుడు ప్రభుని ఆరాధించుకోవడం మాత్రమేమో అనుకుందామే. మరి ఇప్పుడు లాక్డౌన్ తీసి డోర్లు తీసి చర్చి రావడానికే గోడ అవతలేదు. మళ్ళీ ఇల్లు చేపలు దోముకుంటూనే ఉంటుంది, అంట్లు దోముకుంటూనే ఉంటుంది, కానీ చర్చికి మాత్రం రాదు. పాడుతున్నారులే, ప్రార్థన చేస్తున్నారులే, ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు పాస్టర్ వాక్యం ఆయన స్టార్ట్ చేస్తే ఇప్పుడు అలా ఆపడం, మనం తోముకొని తినేసిపోదాం. ఏమర్థమైంది మీకు? అటు చెప్తుంటారు. కరోనా అప్పుడు అన్నీ జరిగినాయి, ఒక చర్చికి పోవడం తప్ప. అర్థమవుతుందండి? ఎందుకు? పాజిబిలిటీ ఉంటే మనం దాన్ని కూడా చేసి ఉండొచ్చు, కానీ మనం దేవుణ్ణి ఆరాధించడానికి పాపపు స్వభావం అంగీకరించదు కాబట్టి ఆ కారణం చెప్పి గమ్ముకైపోయినాం. ఏ కారణం చెప్పి? లాక్డౌన్ అనే కారణం చెప్పి. అది విశ్వాసానికి పరీక్ష. ఫెయిల్ అయినావా, పాస్ అయినావా? హింసించబడుతున్నప్పుడు ఈ దేవుడిని ఏ దేవుడిని నమ్ముకుంటే నన్ను అందరు తిడుతున్నారు, అవమానపరుస్తున్నారు, కేళం చేస్తానని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రభు కోసం నిలబడుతున్నావా? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? ఎంతోమంది సేవకులు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన గ్రహం స్టెయిన్స్ అనే సేవకుడు, కుకీల మధ్యకు వచ్చిన అనేక మంది సేవకులు, బర్మా దేశానికి వెళ్ళిన అదోనిరామ్ జడ్సన్ అనే సేవకుడు, చైనా దేశానికి వెళ్ళిన హడ్సన్ టైలర్ అనే సేవకుడు, భారతదేశానికి వచ్చిన విలియం కేరీ అనే సేవకుడు, వీళ్ళందరూ ఎవరు తెలుసా అండి? తమ ప్రాణాలని సైతం, హింసించబడడం కోసం కాదు, తమ ప్రాణాలని సైతం దేవుని సేవలో వదిలేసుకున్న సేవకులు. బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళిన అదోనిరామ్ జడ్సన్ అనే సేవకుడు తెలుసండి. వాళ్ళు నరమాంస భక్షకులు, ఆ దేశపు ప్రజలు. వాళ్ళ భార్య చనిపోతే బూడ్చి తర్వాత వారం రోజులు ఆ సమాధి మీద పడుకున్నాడట ఆయన. ఎందుకు తెలుసా అండి? వదిలేసి వచ్చేస్తే లోడుకొని తినేస్తారని. సుమారు 42 భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేసిన విలియం కేరీ అనే సేవకుడు మొట్టమొదటి బైబిల్ని ప్రింట్ చేస్తూ ఉన్నప్పుడు భార్య పిచ్చిదైపోయి ప్రింటింగ్ ప్రెస్ని తగలబెట్టేసిందట. బైబిల్ని ఎంతో కష్టపడి తర్జుమా చేస్తే ఆ బైబిల్ కాలిపోయింది, ఆమె మెంటల్ చేసి కాల్ చేసింది. అయినా ఏం చేసినట్టు తెలుసా అండి? భార్యను కోల్పోయినా, కష్టపడి ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ కాలిపోయినా మళ్ళీ తర్జుమా చేయడం స్టార్ట్ చేసినాడంటండి. ఒక్క బైబిల్ని తర్జుమా చేయడం ఎంత కష్టం తెలుసా అండి? ఆయన ఎవరు తెలుసా? మన దేశస్థుడు కాదు ఆయన. మన లాంగ్వేజ్, మన సంస్కృతి అసలు ఆయనకి తెలియనే తెలియదు. మన లాంగ్వేజ్, మన సంస్కృతి తెలిస్తే ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు, కానీ ఆయన మన దేశానికి చెందిన వ్యక్తి కాదు. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి, బాప్టిస్ట్ మిషనరీ ఆయన.
ఎందుకు మీకు ఈ ఉదాహరణ చెప్పినా తెలుసా అండి? నా నామము నిమిత్తం హింసించబడ్డం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అనేకులు చేత అవమానపరచబడ్డం, ద్వేషించబడ్డం దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. మీకు తెలుసా అండి, ఎంతోమంది సహోదరులు, ఎంతోమంది సహోదరులు ఇదిగో నిన్ను ఊరి నుంచి వెళ్ళేస్తాం. మీకు తెలుసా అండి, ఐ విల్ ఫాలో జీసస్ నో టర్నింగ్ బ్యాక్ అనే పాట ఉంటుంది. గూగుల్లో మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. ఆ పాట రాసిన వ్యక్తి మన మేఘాలయ, అస్సాం ఆ ప్రాంతాల్లో ఒక కోయ జాతికి చెందిన వ్యక్తి. అప్పట్లో పంచాయతీలు ఉండేవి కదా, ఆ 4 కళ్ళ మండపం దగ్గర తీసుకొచ్చి పెద్ద ఆయన కూర్చోబెట్టి వీళ్ళ భార్య బిడ్డల్ని నిలబెట్టి, ఇదిగో మీరు యేసుప్రభుని నమ్ముకున్నారంటే మీరు, కాబట్టి మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి వాళ్ళని ఊరు మధ్య నిలబెట్టి అడిగితే ఆయన అన్నాడట, అక్కడ రాసిన పాట ఇది, నేను యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, వెనుతిరిగి చూడను అన్నాడట. వెంటనే ఏం చేసేది తెలుసా అండి, కళ్ళ ముందే బిడ్డల్ని నరికి చంపేశారట. ఒకసారి ఊహించండి సార్, మన బిడ్డలకి చిన్న దెబ్బ తగిలితే మనం జౌరుకుంటాం, అలాగా తల ఒక పక్క మొండి ఒక పక్క బిడ్డలు పడిపోయిన పరిస్థితి ఏంటి సార్? చెప్పు, ఎప్పటికైనా యేసుప్రభుని వదిలిపెట్టేస్తానని చెప్పు, లేకపోతే నిన్ను నీ భార్యను కూడా చంపేస్తామనంటే మళ్ళీ అదే మాట అన్నాడట. ఏమని తెలుసా, నేను యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, ఇక వెనుతిరిగి చూడను అన్నాడట. వెంటనే కళ్ళ ముందు తన భార్యను నరికి చంపేశారు. చివరికి నిన్ను కూడా చంపేస్తాం, నీ భార్యను నీ బిడ్డల్ని చంపినట్లుగానే అని అంటే, చివరిగా చెప్పాడంట, యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, ఇక వెనుతిరిగి చూడను. ఏం ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నా రోగం బాగోట్లేదు ఏంటి? ఏం ప్రభువా, నిన్ను నమ్ముకున్నా, ఎన్నో సంవత్సరాలు చర్చికి వస్తున్నా, నా అవసరాలు తీరట్లేదు ఏంటి అనే క్రైస్తవం ఎక్కడ? యేసు ప్రభు కోసం ప్రాణాలు వదిలేసే క్రైస్తవం ఎక్కడండి? ప్రభు అన్నాడు, పరలోకమందు మీకు విలువైన ఫలము కలుగుతుంది. నువ్వు పరలోకంలో ఉండబోతున్న వ్యక్తివి. బడా నమ్మకమైన మంచి దాసుడా, నా కోసం నువ్వు మంచి పోరాటం పోరాడావు, నీకోసం జీవ కిరీటం దాచబడి ఉంటుంది అని చెప్పి దేవుడు నిన్ను అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. మంచి పొజిషన్ పరలోక రాజ్యంలో నీకు ఇవ్వాలి అంటే ఈ లోకంలో నువ్వు హింసించబడాలి, ఈ లోకంలో నువ్వు అనేకుల చేత, ఈవెన్ నీ కుటుంబీకుల చేతనైనా అవసరం వస్తే నువ్వు ద్వేషించబడాలి. నాకు నా ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు అనే తీర్మానానికి నువ్వు వెళ్ళాలి. ఈ రోజుల్లో చాలామంది అవసరాలు తీర్చే దేవుని పరిచయం చేయడాన్ని బట్టి ఈ స్థాయి భక్తి రావట్లేదు. అందుకని మీకు తెలుసండి, ప్రభు తన సంఘాన్ని ఫిల్టర్ చేయడం ప్రారంభించాడు. ఏమంటారు, వడగట్టడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇజ్రాయేలు ప్రజల్ని వడగట్టడం కోసం, శేషించిన జనాన్ని సిద్ధపరచడం కోసం నెబుకద్నెజర్ని ఎలాగైతే వాడాడో, బబులోను రాజ్యాన్ని ఎలాగైతే వాడాడో, ఈ రోజుల్లో ఈ ఆధునిక క్రైస్తవుల్లో మధ్య ఉన్న నిజమైన క్రైస్తవులు ఎవరు? గోధుమల మధ్యలో నుంచి గురుకుల్ని వేరు చేయడానికి, మేకల మధ్యలో నుంచి గొర్రెలను వేరు చేయడానికి దేవుడు వాడుతున్న ఆయుధమే బీజేపీ. తేలిపోద్ది. నీకు యేసు ప్రభు కావాలా, లేకపోతే రిజర్వేషన్ కావాలా? నీకు యేసు ప్రభు కావాలా, ఈ లోకం కావాలా? నీకు యేసు ప్రభు కావాలా, నీకు ఇవన్నీ కావాలా అని తేలిపోద్ది. నాకు నా ప్రభువే కావాలా, ఆకలితో అలమటించి చనిపోయినా పర్వాలే. నాకు నా ప్రభువే కావాలా, నువ్వు రేషన్ కార్డు తీసేసిన పర్లే. నాకు నా ప్రభువే కావాలా, ఆరోగ్యశ్రీ లేకపోయినా పర్లే. నాకు నా ప్రభువే కావాలా, ఫీజు రీయింబర్స్ లేకపోయినా పర్లే. కష్టపడి చదువుకుంటా, కూలీనాలు చేసుకుని చదువుకుంటా. రాజీ పడిపోతావా, లేకపోతే ప్రభుపక్షం నిలబడతావా? పరిశీలన చేసుకో. అది 3వ ఏమంటారు సూచన. నెంబర్ 4, 4వది 11, 12, 13 వచ్చిన చదువుతారండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అక్రమము విస్తరించుట చేత అనేకులలో ఏం చల్లారిపోద్దంటండి? ప్రేమ చల్లారిపోద్ది. ఈ రోజుల్లో గమనించినారండి, ఎవరు ఎట్టుపోయినా పర్లే, నేను బాగుంటే చాలు అనే భావన చాలా మందిలో కనబడుతుంది.
ఎవరు ఏమైపోతున్నా పర్వాలే, నేను మాత్రం బతుకుంటే చాలు అనే భావన చాలా మంది కనపడుతుంది. అర్థమవుతుందండి? గ్రామంలో మీకు తెలుసండి, పాత రోజుల్లో మన తాతల కాలంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే అందరూ అన్ని పనులు మానేసి వాళ్ళ ఇంటికాడికి వచ్చి కూర్చునేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేయరు, కానీ వాళ్ళ ఇంటికాడ కూర్చునేవాళ్ళు. భూస్థాపితం అయిపోయినా ఏం సౌండ్ కూడా రానివ్వరు. వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినంతగా ఫీల్ అయిపోతారు. అన్ని కార్యక్రమాలు వీళ్ళే చేస్తుంటారు. చుట్టుపక్కల కుటుంబాలు అయితే అన్నాలు వండుకొని తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పెట్టేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి, ఆ ఈదులో మనిషి చచ్చిపోతే ఈదులోంచి వెళ్తున్నారు డ్యూటీలకి. ఏమర్థమైంది? అన్నదమ్ముల మధ్య స్వార్థం. ఎంత నా భాగం ఎంత, ఓడికి ఎక్కువ ఇస్తాను, నువ్వా ఏం, నేను కొడుకుని కాదా, నేను కూతురుని కాదా, నేను నీకు పుట్టలేదా? ఏమర్థమైంది? రక్త సంబంధీకుల మధ్య కూడా ఏం లేదు, ప్రేమ లేదు. ఏమైపోయింది? చల్లారిపోతా వస్తుంది, చల్లారిపోతా వస్తుంది. ఒకసారి ఇద్దరు అన్నదమ్ములు తల్లి శవాన్ని అక్కడ పెట్టి ఆస్తులు పంపకం అయితేనే కానీ భూస్థాపితం చేయడానికి లేదన్నారట. పంపిణీ అయితేనే, సమానంగా భాగాలు పంచితేనే తీయాలి బయటికి అన్నారట. కన్న తల్లి ఎంత ప్రేమించుంటుందో, రక్తాన్ని పంచింది. చివరికి ఆమె ప్రసవ వేదన పడుతున్నప్పుడు చనిపోయే పరిస్థితులు దాకా వెళ్ళి, మరణపు అంచులు దాకా వెళ్ళి ఆ బిడ్డకు జన్మనిచ్చి తన కడుపు మార్చుకొని తన బిడ్డని అన్నం పెట్టి పెంచితే వాళ్ళు ఏమంటారు తెలుసా? కన్న తల్లి శవాన్ని అక్కడ పెట్టుకొని ఆస్తుల పంపకాన్ని కోసం గొడవ పడుతున్నారట. ఈ రోజుల్లో ఉద్యోగం అని చెప్పి, ఈ రోజుల్లో లండన్, అమెరికా, ఆ దేశం ఈ దేశం అని చెప్పి చాలామంది అలా వెళ్ళిపోతూ కన్నవారిని భారతదేశంలో అనాథలుగానే అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్మా నాన్నకి ముసలి వయసులో కనీసం పారాసెటమాల్ గొంతులో వేసి నీళ్లు పోసే భాగ్యం లేని బిడ్డలు ఎంత కోటీశ్వరులు తేం లాభం? కూలీనాలు చేసి బతుక్కుంటూ సాయంత్రం కూర్చున్న నలుగురు కూర్చొని అన్నం తింటూ సంతోషంగా బతికితే ఆ జీవితం ఎక్కడా? నేను ఒకసారి ఆదరణకుడికి చేస్తే లైవ్ ఇచ్చిన వాళ్ళ కూతురు అమెరికాలో ఉంది, ఒకే ఒక కూతురు. కనీసం ఆ భూస్థాపిత కార్యక్రమానికి కూడా రాలేని పరిస్థితి. కరోనాలో భూస్థాపిత కార్యక్రమం లైవ్ ఇచ్చినాము, ఆదరణకుడికే లైవ్ ఇచ్చినాము. అమ్మ చనిపోతే కనీసం కళ్ళారా చూడలేని పరిస్థితి. ఎందుకు ఇక ఆ స్థాయి స్టేటస్ హోదా ఏం చేసుకోను? తెచ్చుకుంటావా మీ అమ్మని ఇంకోసారి? అనేకుల్లో ఏం చల్లారిపోతుంది తెలుసండి? ప్రేమ చల్లారిపోతా ఉంది. నెంబర్ 5, ఐదవ సూచన ఏంటంట? చదవండి, 14 వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఎటు తర్వాత సర్వలోకం అంతా సువార్త వ్యాపించిన తర్వాత అంతం వస్తుంది. అది ఇప్పుడు సర్వలోకం అంతా సువార్త వ్యాపించిందండి. సర్వలోకం అంతా బాబులే, మన పక్కంటి పో, యేసు ప్రభు దేవుడు కాదు అంటున్నారు. పక్కనే కూర్చోంటారు కుర్చీలో నీ కొలిక్, నీతో పాటు పనిచేసేవాళ్ళు. నాకెందుకు చెప్తే యేసు ప్రభు గురించి? నాకు ఆ వాగ్దానాలు పెట్టబాకండి. నాకు ఏమర్థమైందండి? సో ఏమర్థమైంది? ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు, ఇప్పుడు జరుగుతున్న ఈ కరువులు, ఇప్పుడు జరుగుతున్న ఈ భూకంపాలు, ఇవన్నీ కూడా యేసు ప్రభు రాకడకు సూచనలు మాత్రమే కానీ ఇది అంతము ఏమాత్రం కూడా కాదు. సంఘము భయపడవలసిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా అండి? సంఘం రేపటి కోసం సిద్ధపడుతుంది. సంఘం ఈ భూమి మీద ఉండేది కాదు. సంఘం రేపు ఆయనతో సదాకాలం ఉండబోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచన చేశారా? క్రైస్తవుల్ని హింసించి, అవమానపరిచి, దూషించి, క్రైస్తవుల మీద ఒత్తిడి పెంచి, ఏమంటారు, భారతదేశంలో అయితే తక్కువ జాతి కులస్తుల మీద ఎక్కువ ప్రభావం చూపి వాళ్ళని చర్చికి వెళ్ళనీయకుండా ఎట చేయాలా, వాళ్ళని క్రైస్తవుల నుంచి ఎలా లాగేయాలా, గర్వాపసి అట,
ఎలా చేసేయాలా అని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నట్టు యేసు ప్రభు? మనం ఆయన బిడ్డలం కదా, ఇంత వ్యతిరేకత వస్తుంటే, ఇంత ఇబ్బందులు వస్తుంటే, తృణప్రాయంగా ప్రాణంగా లెక్కేయకుండా సింపుల్గా చంపేస్తూ ఉంటే, కాల్చేస్తూ ఉంటే ఎందుకు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు? బ్లాండినా అనే సహోదరి, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, ఆమెను ఇనప కుర్చీ మీద పెట్టి ఏమంటారు, బట్టలన్నీ తీసేసి ఇనప కుర్చీని కాల్చి ఇనప కుర్చీ మీద పెట్టేశారట. అలా కూడా అమ్మాయి చచ్చిపోకపోయేసరికి జంతువులు వదిలేశారట. ఎందుకు ఆ సిస్టర్ అంత ఘోరాతి ఘోరంగా చనిపోయింది? 35,000 మంది, సుమారు 35,000 మంది ఆ ప్రేక్షకులుగా ఆ స్టేడియం చూస్తున్న వాళ్ళందరూ కూడా స్పాట్లో యేసుప్రభుని నమ్ముకున్నారట. ఆ సిస్టర్ అంత ఘోరంగా హింసించబడి చంపివేయబడతా ఉంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడండి చూస్తూ? కాపాడా తన బిడ్డల్ని? సెక్యూరిటీ చేయరా? మన నెల్లూరు జిల్లా నుంచి అస్సాం ప్రాంతానికి మిషనరీగా వెళ్ళాడు పాస్టర్ అజయ్ గారని, వాళ్ళ కుటుంబంతో కలిసి ఆయన కొన్ని వీడియోస్ పెడతా ఉంటారు మా గ్రూప్లో. అటువంటి పరిస్థితులు మాకు అక్కడ ఎదురవుతున్నాయంటే, ఒకసారి వాళ్ళ వైఫ్ని పాస్టర్ని కత్తితో చంపేస్తామని బెదిరించారట అక్కడ ఉన్న ప్రజలు. ఈయనైతే గన్ను గురిపెట్టి కాల్చేస్తామని చెప్పి భయపెట్టారట, సువార్త ప్రకటించుకుని వెళ్ళిపో మా ఏరియా నుంచి అని చెప్పి. సుమారు ఆయన అన్న విషయం ఏంటంటే, 17 మంది పాస్టర్స్కి మేము ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం కేర్ మిషన్ ద్వారా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే అంత బెదిరింపులు గురవుతున్నా ఈ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అసలు చూస్తూ? ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడట, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అని పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఒక ముసలి అంట అంటుందట. అవ పాస్టర్ అంత 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 స్ట్రాంగ్గా, అంత బలంగా, అంత పెద్దగా యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు అరిచరిచి వాక్యం చెప్తుంటే నువ్వేని నవ్వుకుంటున్నావు అని అనిందట ఒక పక్కన చేరి. అప్పుడు ఆవనిందంట, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా ఈ మాట. ఏ మాట? యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. నా సండే స్కూల్ అప్పటి నుంచి చెప్తున్నా ఈ మాట. ఏడొచ్చినాడో అనిందట. అప్పుడు అక్కంట పక్కన ఉన్న అక్కనిందంట, ముసల్దానా ఎందుకు ఆయన ఆలోచన చేస్తున్నా తెలుసా? నువ్వు చస్తే నరకానికి పోతావని, మారతావని టైం ఇస్తున్నాడు నీకు. మారకుండా ముసిపిసి నవ్వులు నవ్వుతున్నాయి నువ్వు. ఇను వాక్యం ఇక్కడి నుంచైనా అవి నవ్వడం, అవి పీల్చడం, అవి వాడేటట్టు ఉయ్యడం. నోరు చూసినావా? దెయ్యం నోరు ఉన్నట్టుంది. పొళ్ళన్నీ ఏమైపోయినాయి? ఊడిపోతే పోయింది. ముసలి ఇంత ఎవరైనా ఊడిపోతాయి. పొళ్ళన్నీ ఏమైపోయినాయి? తినేసినాయి. ఒక అన్న బెస్ట్ చేస్తుంటే బెస్ట్ పక్క వచ్చేసినట. ఎందుకు? తెలంగాణ నవ్వులే. ఏమర్థమైంది మీకు? అన్ని మానవ కోసం దేవుడు టైం ఇచ్చాడని చెప్పాడట. చదవండి ఒకసారి. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు దేవుడు ఇటువంటి పరిస్థితి ఎదురవుతున్న ఆలస్యం చేస్తున్నాడు? ఈ రెండు విషయాలు చూసి మనం ముందుకెళ్ళిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుతారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, అద్దుగండి రీజన్ చెప్తున్నాడు, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనసు పొందవలనని కోరుచు. అది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి. ఎందుకు దీర్ఘశాంతం గలవాడుగా? బిగబట్టుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు కనుక ఆయన వచ్చేస్తే ఎక్కువ మంది నరకానికి వెళ్ళిపోతారు, తక్కువ మంది మాత్రమే ఆయన చేరుకుంటారు. ఎందుకంటే సిద్ధపడుతున్న వాళ్ళు చాలా తక్కువ, ఇరుకు దూరం ప్రవేశించే వాళ్ళు చాలా తక్కువ, విశాల మార్గం ప్రవేశించే వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు తెలుసా అండి? మనం ఇంకా ఆయన పోలికలోనికి మారవలసిన అవసరత ఉంది కాబట్టి. నెంబర్ 2, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుతారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అదిగోండి
రెండో రీజన్ ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మీకు స్థలము సిద్ధపరచుచున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మను తీసుకొని పోవుదు. ఇక్కడ ఉన్నాం కదా మనం, అక్కడ పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ పెట్టింది ఎవరు మనల్ని? ఆయనే. మళ్ళీ ఎందుకు అక్కడ తీసుకుపోవాలా? ఎందుకండి? మనం వచ్చే సంవత్సరం స్కూల్ మార్చినామండి పిల్లల్ని. ఎందుకు మార్చినామండి? స్టడీ బాగాలేదనో, ఫుడ్ బాగాలేదనో, ట్రావెల్ ప్రాబ్లం అనో, ఏదో మొత్తానికి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య ఉంది కాబట్టి మనం స్కూల్ మార్చినాం. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నోటి మాట చేతి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మనల్ని కలుగు చేసి ఈ లోకంలో పెట్టిన దేవుడు, నువ్వు ఈ లోకంలో వద్దు ఆ లోకం రావాలా అని ఎందుకంటున్నాడు? ఈ లోకంలో ఉంటేనే ప్రమాదం ఉంది. ఈ లోకం ఎవరి వశమో అయిపోయింది. అందుకని అన్నాడు, స్థిరమని నమ్మకు ధర ఎవ్వరికిని. సంఘంలో పాడితే ఎంత బాగుంటుంది పాట. మోసుకుపోయేటప్పుడు పాడుతుంటారు ఊరికి నీ పాటని. పెళ్ళికి ఒక పాట, భూస్థాపికారానికి ఒక పాట, ఇంటికి ఒక పాట, కరెంటు పోయినప్పుడు ఒక పాట. కరెంటు పోయినప్పుడు పాట ఏంటి? అల్లెలుయ్య తూతి. అసలు కరెంటుకి అల్లెలుయ్యకి సంబంధం ఉంది అసలు? పెట్టేసినాం మనం. ఏం చెప్తున్నాడు ఆ పాటలో? స్థిరమని నమ్మకు ధర భూమి ఎవ్వరికి. మరి ఇంకేంటి స్థిరం? పరలోకమే స్థిరం. ధనధాన్యములు దరగక మానవు. ఎంత బాగా రాసినాడు ఆ పాట అండి. పరదేశులము ప్రియులారా, ఈ పురము మంద కాదు. ఎంత బాగా రాసినాడు అంటే ఏమర్థమవుతుందండి? అగైన్ ఇక్కడ కూడా మనం సత్య సువార్తకి అసత్య సువార్తకి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. నీకు ఆలోకం స్థిరం, ఆలోకం నీకు క్షేమం, నువ్వు ఆలోకం కోసం ప్రయత్నం చేయి అని చెప్పేది సత్య సువార్త. నిన్ను దేవుడు ఈ లోకంలో నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, బాగు చేస్తాడు, అన్నీ ఇస్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు అనే మాట చెప్పండి అసత్య సువార్త. ఎందుకని ప్రభువే చెప్తున్నాడు, నీకు ఈ లోకం స్థిరం కాదు, నీకు ఈ లోకం మంచిది కాదు. అందుకనే నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నా. నేనుండే స్థలంలో నిన్ను తీసుకెళ్ళడానికి నేను మరలా వస్తాను. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? మూడో విషయం చూస్తాం మనం ఏం చేయాలా? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నేను ఆలస్యం చేస్తున్నా నువ్వు సిద్ధపడడం కోసం. తర్వాత నేను నీ కోసం స్థలం సిద్ధపరుస్తున్నా, అందుకనే టైం తీసుకుంటుంది. నేను నీకోసం తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నా నీకోసం అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? మనకు ఈ పాయింట్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనము పరలోక సంబంధులం కానీ భూలోక సంబంధులం కాదు. ఆత్మ సంబంధులం కానీ శరీర సంబంధులం కాదు. బోధ కూడా ఏముండాలా? పరలోక సంబంధించిందే ఉండాలా, ఆత్మ సంబంధించిందే ఉండాలా. అర్థమవుతుందండి? సో ఇప్పుడు దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరుస్తా ఉన్నాడండి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడండి, టైం ఇచ్చాడండి. మనం ఏం చేద్దామండి? ఏం చేద్దాం సార్? చెప్పండి. పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత పిల్లకాయల్ని కానీ వాళ్ళని చదివించి మంచి మంచి ఉద్యోగాలు తెప్పించి చెప్పండి, రేకులు తీసి స్లాబ్ వేసి, స్లాబ్ కూడా చాలకపోతే ఒక అపార్ట్మెంట్ కట్టి ఇంకేం చేద్దాం? జాలా మళ్ళీ ఏడేస్తారు పైన. అర్థం కాదు మీకు? ఇంతకుముందు 7 ఉండేయండి, ఇప్పుడేం చేసినారు? కొద్ది పైకి పోయింది చిన్న కమ్మ. అవి చేసుకుంటూ కూర్చోండి మనాడా. ఏం చేద్దాం చెప్పండి? ఈ వారం మనం కోడి మాసం తెచ్చుకున్నాం, వచ్చే వారం చేపలు తెచ్చి బాగుంటుందా అన్ని చేసుకుంటూ కూర్చోండి మేడా. చెప్పండి. ఎల్ఐసి కడదాం, ఎల్ఐసి కూడా షార్ట్ ఉందా, పాలసీ బజార్ కడదామా అన్నాడు అనుకుంటూ మేడా. ఏం చేద్దాం? ఏం చేస్తూ ఉందాం? సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. అక్కడే చాలా విషయాలు చెప్పాడు ప్రభు. నెంబర్ 1, మనము సిద్ధపడాలి. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఇప్పటి వరకు రాకడానికి సూచనలు నేను చూసాం. గ్యారంటీగా దేవుడు వస్తాడు, సమయం కూడా ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు దేవుడు అన్న మాటని తెలుసా? నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నా తెలుసా? నువ్వు సిద్ధపడతావని. నేను నీకోసం స్థలం సిద్ధపరుస్తూ టైం వెయిట్ చేస్తున్నా. ఎందుకు తెలుసా? నువ్వు సిద్ధపడతామని. ఎలా సిద్ధపడాలి ప్రభు అంటే నెంబర్ 1 42 వచనం చదువుతారండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక, అదండి, ఏ దినమున యేసు ప్రభు వస్తాడో తెలియదు కాబట్టి. అర్థమవుతుందండి? ప్రతిదానికి టైం ఉంది, ప్రతిదానికి దేవుడు టైం చెప్పాడు, కానీ ఒక్కదానికి మాత్రం టైం చెప్పలా. దేనికి? రెండవసారి వచ్చే రాకడకు సంబంధించి టైం చెప్పలా. అర్థమవుతుందండి? అప్పుడు ఏం చేయాలంటే మనం మెలకువగా ఉండడం అర్థం ఏంటి? నిద్రపోకుండా ఉండమనా? నిద్రపోకుండా ఉంటే ప్రమాదమే మనకు. మెలకువగా ఉండటం అర్థం ఏంటి? మెలకువగా ఉండి సిద్ధపడాలి. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్ స్టేజ్లో ఉండాల, స్పృహలో ఉండాల. అర్థమవుతుందా? స్పృహలో లేకపోతే ఏం జరుగుతుంది? గిచ్చినా, గిలుకు, అరిసినా, పిలిచినా, తిట్టినా అట్టే ఉంటారు. అర్థమవుతుందా? అది స్పృహలో ఉండడం అంటే. పిలిచిన స్పృహలో ఉంటే ఎందుకు వస్తాయి, రెస్పాండ్ వస్తారు. మెలకువగా ఉండడం అంటే అర్థం అది, స్పృహలో ఉండడం అర్థం. అర్థమవుతుందా? మనం ఏ పనిలో ఉన్నా ఒక కన్ను అట్టేసి ఉండాలా, ఒక చెవు అట్టేసి ఉండాలా. ఎట్లా? దేనికి? కడబూర ధ్వని వినడం కోసం. అర్థమవుతుందా? అమ్మా, దయచేసి ఈ మాట పరిశీలన చేసి ఆలోచన చేయండి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో మనం ఈ పాఠం నేర్చుకోవచ్చు. అది చాలా ఆశ్చర్యకరమైన మాట. ఏం తెలుసండి? 10 మంది సిద్ధపడ్డారు, కొంతమంది సరిగా సిద్ధపడలేదు. వాళ్ళు 10 మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, చర్చకు వస్తున్న వాళ్ళే. మన భాషలో 5 మంది మాత్రం ప్రభు సన్నిధికి ఎత్తబడ్డారు, 5 మంది మాత్రం విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారంటే వాళ్ళ దగ్గర నూనె అయిపోయింది అంటాం. అర్థమవుతుందండి? వాళ్ళు మళ్ళీ నూనె తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు, తలుపు తడుతున్నారు. తలుపు తడుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసండి? తలుపు వేసే అన్నాడంట. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూను ఎడబాయను అని ఈరోజు చెప్తున్నాడు, మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను అని రేపు చెప్తాడు. తలుపు తీసేయని చెప్తే బాగుంటుంది కదా, పాపం గౌరవప్రదంగా. తలుపు వేసే చెప్పాడంటండి. ఏమని తెలుసా? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలుసా అండి అటువంటి ప్రమాదం వచ్చింది? మెళకువగా సిద్ధపడలేదు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. మరలా వచ్చేటప్పుడు ఏ ఆలోచనలతో అయితే వచ్చినారో గేటు దాటే లోపల ఆలోచనలకే వెళ్ళిపోయి వాక్యానంతా అక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. మెళకువగా ఉండడం మనకు చాలా అవసరం. మెళకువగా ఉండి మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ఈ పనులన్నీ కూడా చేయకూడదని కాదు, ఈ పనులన్నీ మనం చేయాలి. వాటంటికంటే ముందుగా మనం ఏం చేయాలి తెలుసా? సిద్ధపడాలి. నెంబర్ 2, అక్కడ కొరకు మనం నమ్మకంగా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో నమ్మకంగా ఉండాలి. నెంబర్ 3, సువార్తను పంచుతూ రావాలి. దేవుడు మీకు ఇచ్చిన 24 గంటల సమయంలో కనీసం 5 నిమిషాలైనా మీ ఇంట్లో వాళ్ళతో అయినా, మీ పక్కింటి వాళ్ళతో అయినా, మీ స్నేహితులతో అయినా, ఫోన్లో అయినా ఒక 5 నిమిషాలు యేసు ప్రభు గురించి మాట్లాడడం అలవాటు చేసుకోండి. 5 నిమిషాలు చాలు. దేవుని ప్రేమను పంచుతూ రావాలి. 24 గంటల టైంలో 5 నిమిషాలు ఖాళీగా ఉండమండి. 24 గంటలు నేను బిజీ అన్నోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ శరీరానికి రెస్ట్ లేకపోతే పనికిరాదు. అది ఖచ్చితంగా ఖాళీగా ఉంటాం. 5 నిమిషాలుగా ఖాళీగా ఉంటాం. ఆ 5 నిమిషాలు యేసు ప్రభు గురించి మాట్లాడడానికి కేటాయించండి, మీకు చాలా ప్రయోజనం. నెంబర్ 4, నిరీక్షణతో జీవించండి. నిరీక్షణతో జీవించండి. మొదటిది మెలకువగా ఉండండి, నమ్మకంగా ఉండండి, సువార్త ప్రకటిస్తూ రండి, ఎదురు చూస్తూ రండి. 4వది, చివరిది, 5వది, భయపడబాకండి. దేనికి భయపడదు. ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఇవి నన్ను ఉద్దేశించినో కాదు, దేవుడు నా రక్షణను భద్రపరిచాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నాకు ఏలేమీ కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు. చివరికి వచ్చేయండి లాస్ట్కి, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో జీవిస్తా. ఆ దేవుడు మనకిచ్చిన మంచి ప్రొటెక్షన్, మంచి భద్రత. ఎవరు భయపడతారు? ఆయన బిడ్డలు కాని వాళ్ళు భయపడాల్సిందే. ఆయన బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాటను తెలుసండి, రాకడకు సంబంధించిన విషయం నిన్ను భయపెడుతుందా లేకపోతే సిద్ధపడమని చెప్తుందా?
ఆలోచించేయండి. ఆయన బిడ్డలు భయపడవలసిన అవసరం లేదు. ఆయన బిడ్డలు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలా? భయపడాల్సిందే. ఎందుకంటే తలుపు తీసి కూడా ఆయన నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పాడంట. తలుపు వేసే చెప్తాడంట. రక్షించే ఆయనే విడిచిపెడితే ఇంకెవరు మనల్ని కాపాడుతారు? నరకం నుంచి తప్పించే ఆయన విడిచిపెడితే ఇంకెవరు మన పరలోకాన్ని తీసుకెళ్తారు? పరిశీలన చేసుకోండి. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పలేదు నాకు. నువ్వు ఎప్పుడు వచ్చినా ఎట్ ఎనీ సెకండ్ నేను సిద్ధంగా ఉండే కృప దయచే ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.